హాయ్ అండి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముత్యాల దగ్గర ఉన్న కోటిలింగాలు టెంపుల్ దగ్గరకు వచ్చాను. చూసి వెళ్దాం. స్టార్టింగ్లో శివుడు ఎలా ఉంటాడు. శివుడికి అటువైపు ఇటువైపు శివలింగాలు ఉంటాయి. శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముక్త్యాల గ్రామంలో కృష్ణానది ఒడ్డున ఉంది. టెంపుల్ లోపలికి వెళ్దాం. టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. రెండు వైపులా శివలింగాలు ఉంటాయి. ఈ ఆలయం పురాతనమైనది. టెంపుల్కి ఎదురు ఎలా ఉంటుంది. నంది టెంపుల్కి ఎదురు. శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి వారు దేవాలయం. ఇక్కడ భరద్వాజ వంటి ఋషులు తపస్సు చేసి మోక్షం పొందారని ప్రతీక. ఈ ప్రదేశంలో కృష్ణానది ఉత్తర దిక్కున ప్రవహిస్తుంది. అందుకే దీనిని ఉత్తర కాశీ అని కూడా పిలుస్తారు. ప్రధాన దైవం శ్రీ కామాక్షి సమేత పంచముఖ అమృత లింగేశ్వర స్వామి. శ్రీ విజయ గణపతి స్వామి వారు. పండుగలు వచ్చేసి మహాశివరాత్రి, కార్తీక మాసం మరియు ఉగాది పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. అక్టోబర్ నుండి మార్చి మధ్య భక్తులు ఎక్కువగా వస్తారు ఇక్కడికి. ఇక్కడ కోటి శివలింగాలను ప్రతిష్ఠించే మహత్కార్యం జరుగుతుంది. అందుకే దీనిని కోటిలింగ మహాక్షేత్రం అని పేరు వచ్చింది. ఇది కృష్ణా మరియు పాలేరు నదుల సంగమ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంది. కోటిలింగాల ఆలయాల చరిత్రలో రెండు ముఖ్యమైనవి ఉన్నవి. తెలంగాణలోని ప్రాచీన కోటిలింగాల శతవాహన రాజధాని. తెలంగాణలోని కోటిలింగాల ప్రాంతం శతవాహన రాజుల కాలం నాటిదని, క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాలు ఇది ఒక ప్రాచీన బౌద్ధ మరియు హిందూ పుణ్యక్షేత్రమని, కోటి శివలింగాలు ప్రతిష్ఠింపబడిన క్షేత్రమని నమ్మకం. తెలంగాణలోని కోటిలింగాల చరిత్ర. ప్రాచీనత. ఇది శతవాహన సామ్రాజ్యానికి మొదటి రాజధాని. దీనిని 3వ మరియు 4వ శతాబ్దాల మధ్య నిర్మించారు. ఇది కోటి శివలింగాలు ఉన్న క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని బౌద్ధ మరియు హిందూ మతాలకు కేంద్రంగా భావిస్తారు. ఈ క్షేత్రాన్ని భక్తులు ఒక దివ్యమైన మరియు ప్రశాంతమైన ప్రదేశంగా అభివర్ణిస్తుంటారు. ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. టెంపుల్ లోపల ఎలా ఉంటుంది. ఇక్కడ భక్తులు స్వయంగా శివలింగ ప్రతిష్ఠ చేసే అవకాశం ఉంది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న భారీ ధ్యాన శివ విగ్రహం, పంచముఖ లింగం మరియు ఒకే చోట కోటి శివలింగాలను ప్రతిష్ఠించే బహుత్తర ప్రాజెక్టు ఇక్కడ ప్రత్యేకత. టెంపుల్కి ఎదురుగా నంది. వచ్చిన భక్తులు తమ కోరికలు నంది చెవిలో చెప్తే నెరవేరుతాయని నమ్ముతారు.
ఈ టెంపుల్కు వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు సంప్రదాయ దుస్తులు ధరించడం ఉత్తమం. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి. శివుడు మరియు విష్ణు ఒకే చోట హరిహరులుగా కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. లక్షలాది శివలింగాలతో నిండిన ఈ ప్రాంగణం సందర్శకులకు కంటికి విందుగా భక్తిభావంతో నిండినట్లు అనిపిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం మరియు నది తీరం మనశ్శాంతి ఇస్తాయి. చక్రాల కుర్చీ, వీల్ చైర్లో వెళ్ళే వారికి ర్యాంపు మరియు పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు అన్నదానం జరుగుతుంటుంది. చాలా ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది ఇక్కడ. నది ఒడ్డున ఉండడం వల్ల ప్రకృతి సౌందర్యం అలరిస్తుంది. జగ్గయ్యపేట నుండి సుమారు 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కోటిలింగాల టెంపుల్. ఇక్కడ దర్శనం చాలా క్రమబద్ధంగా జరుగుతుందని, కుటుంబ సభ్యులతో సందర్శించడానికి ఇది ఒక ఉత్తమమైన ప్రదేశమని భక్తులు అంటుంటారు. ఈ ఆలయంలో కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలనే లక్ష్యంతో ఒక భక్తుడు దీనిని 1980లో నిర్మించడం ప్రారంభించారు. కాలక్రమేణా లక్షలాది శివలింగాలను భక్తులు ప్రతిష్ఠించారు. ఇది ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రధాన శివలింగంతో పాటు ఆలయ ప్రాంగణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, అన్నపూర్ణేశ్వరి, వెంకటరమణి స్వామి వంటి ఇతర దేవతలకు కూడా చిన్న ఆలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి, కార్తీక మాసం మరియు ఉగాది వంటి పండుగల సమయంలో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీ సాధారణంగా ఆదివారం మరియు సోమవారం ఉదయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు చూస్తూ ఉంటారు. జగ్గయ్యపేటలోని కోటిలింగాల దేవాలయం కృష్ణానది తీరాన ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఒకే పెద్ద శివలింగంపై కోటి చిన్న చిన్న లింగాలు చెక్కబడి ఉండటం. అందుకే దీనిని కోటిలింగాల ఆలయం అని పిలుస్తారు. ఈ క్షేత్రం కృష్ణానది ఒడ్డున చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ దేవాలయం కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు పురాతన బౌద్ధ క్షేత్రాలతో ఒకటిగా మరియు శతవాహనుల కాలంలో ముఖ్యమైన పట్టణంగా ఉండేదని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. భక్తులు ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించడం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. భక్తులు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించవచ్చు మరియు ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో లక్షలాది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయంతో పాటు లార్డ్ బ్రహ్మ, లార్డ్ విష్ణు మరియు లార్డ్ మహేశ్వర, అన్నపూర్ణేశ్వరి దేవి వంటి ఇతర దేవతలకు కూడా ఉప ఆలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి మరియు కార్తీక మాసం వంటి పండుగల సమయంలో ఈ ఆలయంలో భక్తులు రద్దీగా ఉంటుంది. భక్తులు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేయవచ్చు. నిత్యం అన్నప్రసాదం కూడా అందిస్తారు. ముక్త్యాల చారిత్రక ప్రాధాన్యత కలిగి ప్రాంతం. ఈ ప్రాంతంలోని ముక్తీశ్వర స్వామి దేవాలయం పురాతనమైనది. ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరడం కోసం వివిధ పరిమాణాలలో శివలింగాలను ప్రతిష్ఠిస్తారు. లక్షలాది శివలింగాలు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ ప్రత్యామ్నాయ దేవి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ దోషాలను తొలగించడం గంట కొట్టబడుతుంది. ఈ ఆలయం ముక్తేశ్వరపురంలోని కృష్ణానది ఒడ్డున కొన్ని మూలాలు ప్రకారం ముక్త్యాల వద్ద ఉంది మరియు ఇది గొప్ప చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఈ ఆలయం శివ భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
ఇక్కడ కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలనే లక్ష్యంతో ఓ భక్తుడు ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠిస్తారు. కోటిలింగాల ప్రాంతం శతవాహనుల కాలంలో క్రీస్తుపూర్వం 230 నుండి శ 220 రాజధానిగా ఉండేదని, ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి మరియు భక్తులకు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.